మీకు లాస్ట్ క్లాస్లో మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ అనేది మనం 2 మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ ఏ విధంగా ఉంటుందన్నది చూస్తున్నామండి. ఈ మ్యాట్రిసెస్లో ఏని బీని ఎగ్జాంపుల్ తీసుకుని మీకు మల్టిప్లై చేయడం జరిగింది. సేమ్ ఆర్డర్ ఉంటే వాళ్ళ మల్టిప్లికేషన్ ఓకే అవుతుందండి. సేమ్ ఆర్డర్ కాకుండా ఎడిషన్ గడ్డ అయితే సేమ్ ఆర్డర్ ఉండాలి. దీనికైతే సేమ్ ఆర్డర్ కాకుండా ఫస్ట్ మ్యాట్రిక్స్ సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ విధంగా 1 2 3 4 అని, బి అనే మ్యాట్రిక్స్ ఇలా 2 1 అని ఉందనుకోండి, లేదా 4 5 6 అని ఉందనుకోండి. ఇప్పుడు ఏబీ ఓల్డ్ అవుతుందో లేదా చూద్దాం. ఏబీ అంటే ఏ ఇంటూ బి కట్టడానికి ఏబీ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఫస్ట్ మ్యాట్రిక్స్లో అంటే ఫస్ట్ ఏబీ కడుతున్నాను, ఏబీలో ఏబీ కట్టేటప్పుడు ఏ ఫస్ట్ మ్యాట్రిక్స్ అవుతుంది, బి సెకండ్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్లో దీని యొక్క ఆర్డర్ 2/2, కానీ దీని ఆర్డర్ వచ్చినడికి 1/2. 1 రో ఉంది, 2 కాలమ్స్ ఉంది. అంచేత మీరు ఫస్ట్ కౌంట్ చేసినప్పుడే రోస్ కౌంట్ చేయాలి. నెంబర్ ఆఫ్ రోస్ 1, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ చివర వచ్చేటటువంటి కాలమ్స్ 2 ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేటువంటి రో 1 ఉంది, ఎక్కువ అవ్వలేదు. సో అంచేత ఏబీ డస్ నాట్ డిఫైన్, ఏబీ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఏబీ అనేది డిఫైన్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలండి. ఏబీ డిఫైన్ అవ్వాలనుకోండి మనకి ఇప్పుడు అదే ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్ అనమాట. అయితే ఏబీ ఒకే అవ్వలేదు, కానీ బిఏ చూద్దామండి. బిఏ అన్నా అనుకోండి, ముందు బి రాయాలి. 5 6 ఏ అంచడానికి 1 2 3 4. మరి దీని ఆర్డర్ చూడండి, 1 రో 2 కాలమ్స్ ఉన్నాయి, 1 రో 2 కాలమ్స్. ఇది C1 ఇది C2. అంచేత ఇక్కడ 2/2. సో ఇక్కడ ఓకే అయింది. మనకు వచ్చే మ్యాట్రిక్స్ 1/2 అవుతుంది. 1 రో ఉంటుంది, 2 కాలమ్స్ ఉంటాయి. చూద్దాం మల్టిప్లికేషన్ చేసి. మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎలా చేస్తాం అంటే ఈ రోతో ఒకే రో ఉంది, ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తాం. 5 × 1 ప్లస్ 6 × 3. చూడండి 5 × 1 ఇక్కడ 6 × 3. ఈ రోతో కాలం అయింది, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిందండి. తర్వాత ఫస్ట్ రోతో సెకండ్ కాలం కూడా మల్టిప్లై చేయాలి. ఈ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిన తర్వాత గ్యాప్ ఇచ్చి 5 × 2 ప్లస్ 6 × 4 ఇలా రాస్తాం. ఫస్ట్ రోతో చేస్తున్నాం చెప్పి ఫస్ట్ రోలో రాయాలి. ఇది 5 ప్లస్ 18 10 ప్లస్ 24 దట్ ఈక్వల్ టు ఇది 23, ఇక్కడ 34. ఈ విధంగా మ్యాట్రిక్స్ వస్తే దీని ఆర్డర్ ఏంటంటే 1 రో 2 కాలమ్స్. చూడండి లాస్ట్ మిగిలేదు ఇది. అదే మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కన్ఫర్మబుల్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్ అంటారు మనం. అంటే ఏబీ కడితే ఓకే అవ్వలేదు, కానీ బిఏ కడితే ఓకే అవుతుంది. ఇది చూసుకునేప్పుడు ఎప్పుడంటే సేమ్ ఆర్డర్ లేనప్పుడు మల్టిప్లికేషన్ అనేది కన్ఫర్మబుల్ అవుతుందా లేదా తెలడం కోసం ఈ విధమైనటువంటి మనకి కండిషన్ హోల్డ్ అవ్వాలండి. అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే 2 మ్యాట్రిక్స్ కాంపిటేటివ్లో అనమాట అండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూసాం, ఏబీ బిఏ అనేది ఎక్కువ అవుద్దంటే ఇప్పుడే ఎగ్జాంపుల్లో ఏబీ డస్ నాట్ ఎగ్జిస్ట్, కానీ బిఏ మల్టిప్లై చేయగలవు. అంటే ఏబీ అనేది బిఏకి ఎక్కువ అవ్వదు. అంటే ఇక్కడ 2 మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కాంపిటేటివ్ అవ్వదు. ఏబీ అన్నా బిఏ అన్నా ఒకటి కాదు. మామూలు ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, 2 × 3 అన్నాం అనుకోండి, 3 × 2 రెండు ఓకే, 6 = 6 అని. కానీ ఇక్కడ ఏబీ నాట్ ఈక్వల్ టు బిఏ, కానీ ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుందండి. ఎడిషన్ ఓకే అవుతుందండి, మల్టిప్లికేషన్ అవ్వదు. కానీ అసోసియేటివ్ ఉంది కదండి, ఏబి ఇంటూ సి 3 మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు ఓకే అవుతుందండి. ఏ ఇంటూ బిసి ఇది ఓకే అవుతుందండి, అసోసియేటివ్లా ఓకే అవుతుందండి. అలాగే ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవుతుందండి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవుతుందండి. ఎలా అంటే ఐ అనేటువంటిది ఇప్పుడు కూడా స్క్వేర్ మ్యాట్రిక్సే. ఆర్డర్ ఎన్ అని ఉందనుకోండి, ఆర్డర్ ఎన్ ఉంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు
ఇప్పుడు ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి. ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయినప్పుడు అంటే ఇప్పుడు కూడా ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్ అండి. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఐ మల్టిప్లికేషన్ ఐడెంటిటీ యూ ఐ ఎప్పుడు కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్. అంచేతన మనకి మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏ కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఐ యొక్క ఆర్డర్ ఎన్ అయింది అనుకోండి, ఏ యొక్క ఆర్డర్ కూడా ఎన్ అయింది అనుకోండి, ఏ ఇంటూ ఐ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ ఐ ఈక్వల్ టు ఏ వస్తుందండి. అర్థమైందండి. ఇక్కడ ఐ యొక్క ఆర్డర్ ఎన్ అయింది అనుకోండి, ఎనభై ఎన్ అయింది అనుకోండి, ఏ యొక్క ఆర్డర్ కూడా ఎనభై ఎన్ ఉండేలా తీసుకుంటే ఐ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ ఐ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఈ విధంగా అయితే దాన్ని ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయిందంటాం. అయితే మీకు మల్టిప్లిటీ ఇన్వర్స్ ఉంటుంది. దాని సపరేట్గా నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మీకు మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అనేది ఇన్వర్స్ అన్న ఒకటేనండి. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి వేరే ప్రొసీజర్ ఉంటుంది. అంచేత అక్కడ చెప్తానండి. ఏనిటి ఇన్వర్స్ అయితే ఏకి మైనస్ ఏ అని చెప్పాం. మల్టిప్లిటీ ఇన్వర్స్ అంటే స్పెషల్గా చెప్పాలి, దానికి అడ్జాయింట్ ఇవన్నీ రాయాలండి, డెట్ ఒకటని. అంచేత నాకు సెపరేట్గా చెప్తాం. తర్వాత మీకు ఏబి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ ఇప్పుడు ఆల్ఫాతో స్కాలర్తో మల్టిప్లై చేసాం. ఆల్ఫా ఏ హోల్ పవర్ ఎన్ అని ఉందనుకోండి, ఇది ఆల్ఫా పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ కింద రాసుకుంటామండి. అంటే ఆల్ఫా ఇంటూ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంటే దాన్ని ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. మరి ఏ స్క్వేర్ అంటే ఎలా చేస్తారండి? ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అండి, 2 times ఎస్. ఆల్ఫా స్క్వేర్ అంటే తెలుసు మీకు, 3 వచ్చింది అనుకోండి, 3 స్క్వేర్ అంటే 9 అని వేసేస్తాం. ఏ స్క్వేర్ అంటే మీకు ఏ ఇంటూ ఏ. ఏ క్యూబ్ అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అంటే లేదంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ కట్టచ్చు. ముందు ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఏతో మళ్ళీ వేయచ్చు. ఏ పవర్ 4 అన్నా అనుకోండి, 2 types చేయొచ్చు. ఏ క్యూబ్ ఇంటూ ఏ అని రాయొచ్చు. ఏ క్యూబ్ కట్టాలంటే ఏ స్క్వేర్ కట్టాలి. అంచేత దీన్ని ఏం చేస్తాం అంటే ఎప్పుడైనా ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కడతాం అన్నమాట. ఇలాగా మీకు ఏ స్క్వేర్ కానీ ఏ క్యూబ్ కానీ ఏ పవర్ 4 కానీ కట్టమన్నారు అనుకోండి, ఏ స్క్వేర్ కట్టమంటే ఏంటి ఏ కడతాం. మరి ఏ పవర్ 4 కట్టమన్నారంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ కడతాం. లేదా ఏ క్యూబ్ కట్టే బదులు మీకు ఏ క్యూబ్ కట్టాలంటే మళ్ళీ ఏ స్క్వేర్ కట్టాలి, ఏ కట్టాలి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ కట్టాలి. అందుకన్నా ఏ పవర్ 4 అన్నప్పుడు ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ కడతాం. ఎలాగన్నా ఇలా ఈజీ అవుతుంది. అలాగే ఇప్పుడు ఐ అనేది యూనిట్ మ్యాట్రిక్స్ అన్నాం. దాన్ని ఐ స్క్వేర్ చేసామనుకోండి అయ్యే వస్తుందండి. ఐ క్యూబ్ చేసామనుకోండి అయ్యే వస్తుంది. సేమ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1ని హోల్ పవర్ 5 రాస్తే 1 ఎలా వస్తుందో ఈ యొక్క యూనిట్ మ్యాట్రిక్స్ అనేది కూడా దానికి ఎంత పవర్ తీసుకున్నా అదే మ్యాట్రిక్స్ వస్తుందండి. అలాగే యూనిట్ మ్యాట్రిక్స్తో దేన్ని మల్టిప్లై చేసినా అంటే సేమ్ ఆర్డర్ ఉన్నటువంటి స్క్వేర్ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తే ఇట్ సెల్ఫ్ అవుతుందన్నమాట. ఆ మ్యాట్రిక్స్ రావడం జరుగుతుంది. ఇందులో కొన్ని ప్రాపర్టీస్ ఇవన్నీ డైరెక్ట్గానే. అలాగే మీకు మల్టిప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చూద్దామండి. మల్టిప్లికేషన్లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయన్నది సాల్వ్ ప్రాబ్లమ్స్ చేసి చూద్దాం. చూడండి ప్రాబ్లమ్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇఫ్ ఏ ఈక్వల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ చెప్తున్నానండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ అనే మ్యాట్రిక్స్ ఎలా ఉందండి, 0 1 2 1 2 3 2 3 4 అండ్ బి ఈక్వల్ టు బి అనే మ్యాట్రిక్స్ ఎలా ఇచ్చారు, 1 -2 -1 0 2 -1. then find AB and BA అన్నాడు. AB and BA, ఏబిని బిఏని ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఏ ఈక్వల్ టు 0 1 2 బి, అలాగే సెకండ్ రో 1 2 3, థర్డ్ రో 2 3 4 అండి. బి వాల్యూ మ్యాట్రిక్స్ 1 -2 -1 0 2 -1. ఏబి బిఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సొల్యూషన్ ప్రకారం మనం ఏబి కడదాం. ఇక్కడ మీరు ఏ ప్లస్ బి చేయాలనుకోండి, వీలు కాదండి. ఏ ప్లస్ బి ఎందుకు వీలు కాదంటే ఇక్కడ 0కి 1 సరిపో ఆర్డర్స్ సేమ్ ఆర్డర్ ఉండాలి. సేమ్ ఆర్డర్ లేదు కాబట్టి ఎడిషన్ అయితే 80% అవ్వదండి. అంటే మల్టిప్లికేషన్ అవుతుందంటే మనం వెరిఫై చేయాలండి. ఏబి కట్టాలి. ఫస్ట్ ఏ రాసుకుంటాం. ఏ అంటే 0 1 2 1 2 3 2 3 4 ఇది ఏ అండి. బి అంటే పక్కన రాస్తున్నారు 1 -2 -1 0 2 -1. మరి మనకి ఫైన్ అవుతుందా లేదన్నది చూసుకోవాలి. అలా చూడాలంటే దీనికి 3/3 ఆర్డరు 9లో దీని యొక్క తరగతి 3/3 ఉంది.
దీని యొక్క ఆర్డర్ వచ్చినడికి దీని యొక్క పరిమాణం వచ్చినడికి 3 rows ఉన్నాయి, 2 columns ఉన్నాయి. అంచేత ఇక్కడ 3 ఈక్వల్ అయింది కాబట్టి దీంట్లో ఆర్డర్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఆర్డర్, దీనికి కూడా 3 వస్తుంది కాబట్టి ఈక్వల్ అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/2 వస్తుందండి. ఇది అంటే మల్టిప్లికేషన్ ఇక్కడ ఓకే అవుతుంది. అది ఎలాగో చేద్దాం. ఇప్పుడు ఏబీ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏబీని ఎలా చేస్తాం? ఫస్ట్ ఈ రోతో ఈ కాలం చూడండి చేస్తాను. అంటే 0 × 1 మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను. యాక్చువల్లీ ప్లస్ 1 × -1 1 × -1 ఇక్కడ ఇలా ఇబ్బందిగా ఉంటే బ్రాకెట్ పెట్టినా పర్వాలేదు, మీ ఇష్టం. 1 × -1 ప్లస్ 2 × 2 ఇక్కడికి ఈ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లై చేశాను. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లై చేసి రాశాను. సో అక్కడ వరకు ప్లస్ రాశాను. తర్వాత గ్యాప్ ఇచ్చండి. ఈ ఫస్ట్ రోతోనే సెకండ్ కాలం చేస్తున్నాను. 0 × -2 ప్లస్ 1 × 0 ప్లస్ 2 × -1 ఇక్కడికి ఈ రోతో 2 columns అయిపోయినాయండి. అంచేతన కాలమ్స్ ఇంకా రాయవు కదా క్లోజ్ చేస్తాం. అంటే రోస్ ఎక్కడ దాకా వస్తుందని చెప్పలేం, కానీ కాలమ్స్ అయితే అక్కడ ఎండ్ అయిపోయింది. బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. తర్వాత సెకండ్ రోతో చూడండి. 1 × 1 ప్లస్ 2 × -1 ఈ రోతో ఫస్ట్ కాలంకి వెళ్తున్నాను. 1 × 1 2 × -1 ప్లస్ 3 × 2 అండి. ఈ విధంగా సెకండ్ రోతో ఫస్ట్ కాలం అయింది. నేను సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో రాశానండి. తర్వాత సెకండ్ రోతో సెకండ్ కాలంలో మల్టిప్లై చేస్తున్నాను. సో సెకండ్ రో సెకండ్ కాలం ప్లేస్లో రాయాలి. అంచేత 1 × -2 ప్లస్ 2 × 0 ప్లస్ 3 × -1 ఈ విధంగా సెకండ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఇక మిగిలింది థర్డ్ రో అండి. థర్డ్ రోతో 2 columns మల్టిప్లై చేయాలి. 2 × 1 వేస్తున్నాం ప్లస్ 3 × -1 రాస్తున్నానండి ప్లస్ 4 × 2 అని రాస్తున్నాను. 4 × 2 చూడండి, నేను ఈ విధంగా మల్టిప్లై చేసుకుంటూ వస్తున్నాను. అర్థమైందండి. తర్వాత 2 × -2 ప్లస్ 3 × 0 ప్లస్ 4 × -1 ఈ విధంగా జాగ్రత్తగా మీరు మల్టిప్లికేషన్ వేసి, ఇప్పుడు నేను ఇక్కడ మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ 2 matrices మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ సింప్లిఫికేషన్లో చూడండి 0 × 1 0 అది మనకు తెలిసిందే. ప్లస్ × మైనస్ 1 × 1 1 ప్లస్ 2 2s are 4 ప్లస్ 4 మీరు డైరెక్ట్గా వేసుకొచ్చండి. 0 × 1 0 1 × -1 -1 2 × 2 4 ఇది మీకు అలవాటు అయిపోతుంది, మీరే డైరెక్ట్గా వేస్తుంటారు. 0 × -2 0 ప్లస్ 1 × 0 0 ప్లస్ 2 × -1 -2 -2 వస్తే -2 ఇక్కడ. తర్వాత 1 × 1 1 ప్లస్ 2 × -1 -2 ప్లస్ 3 × 2 6 తర్వాత ఇక్కడ 1 × -2 ప్లస్ 2 × 0 0 -3 అని. తర్వాత మీరు 2 × 1 1 ప్లస్ 3 × -1 -3 ప్లస్ 4 × 2 8 2 × -2 -4 ప్లస్ 3 × 0 0 4 × -1 -4 దట్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 0 అండి. యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా దాని వాల్యూ ఏముండదండి. అంచేత -1 ప్లస్ 4 అంటే ఇక్కడ -1 ప్లస్ 4 ఉన్నాయి. 4 పాజిటివ్స్ 1 నెగిటివ్స్ కాబట్టి 3 వస్తుంది. పాజిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 0 ప్లస్ 0 ఆ వాల్యూ ఏముంటుంది -2 రాస్తున్నాం. తర్వాత ఇక్కడ 1 -2 ప్లస్ 6 అండి. ఇక్కడ పాజిటివ్స్ 1 6 7 అయినాయి. 7లో 2 పోతే 5 అండి. తర్వాత -2 -3 ఇక్కడ -2 నెగిటివ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే -5. తర్వాత ఇక్కడ 1 ప్లస్ 8 9 9 -3 దట్ ఈక్వల్ టు 6. తర్వాత -4 -4 -8 ఈ విధంగా మీకు మ్యాట్రిక్స్ ఏబి అనేది రాయడం జరిగింది. దీని ఆర్డర్ ఏమవుతుందని చెప్పాను నేను. ఇందులో 3 రోస్ మిగులుతున్నాయి, దీంట్లో 2 columns మిగులుతున్నాయి కాబట్టి 3/2 వస్తున్నాను. చూడండి సేమ్ బి మ్యాట్రిక్స్ ఎలా ఉందో అలా వచ్చింది. ఇది ఏబి ఫైండ్ అవుట్ చేయండి. ఏబి వచ్చి 3 -2 5 -5 6 -8 అండి. ఏబి ఫైండ్ అవుట్ చేస్తాం. మరి బిఏ చేద్దాం. బిఏ చేయాలి. బిఏ చేయాలంటే బి × ఏ అనమాట. బి అంటే ఏంటండి బి × ఏ. మీకు బిఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. బిఏ ఫైండ్ అవుట్ చేసేవాడు ఫస్ట్ బి రాయాలి.
బి వచ్చినప్పటికి చూడండి ఒకసారి. బి అంటే 1 -2 -1 0 2 -1. ఏ అంటే 0 1 2 1 2 3 2 3 4. ఇది ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏం రాసాను చివర. మరి ముందు మల్టిప్లికేషన్ మీరు చేసేస్తారు. ఎలా అంటే ఇలా చూడండి, పోనీ రోతో కాలం మల్టిప్లై చేయాలని చెప్పాను మీకు. రోతో కాలంని మల్టిప్లై చేయాలని చెప్పానండి. ఓకే, ఇక్కడ రోతో కాలం మల్టిప్లై చేయమన్నాను కాబట్టి మీరు పొరపాటు చేద్దాం అనుకున్నారు, ఆర్డర్ చూడలేదు చేద్దాం అనుకున్నారు. ఈ రోతో ఈ కాలం మల్టిప్లై చేయాలి. చూడండి, మీరు 1 × 0 వేసారు. ఓకేనా, ఈ 1 0తో మల్టిప్లై వేశారు. ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -2 × ఇక్కడ 1 రాశారు. ఓకేనా, మరి ఇక్కడ 2కి ఏది? ఈ రోతోనే కాలం మల్టిప్లై చేయమన్నాను. 1 × 0 వేసారు, -2 × 1 వేసారు. తర్వాత మరి 2 మిగిలిపోతుంది. అంటే ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ అనేది ఇది కాదనమాట అండి. అది చేయక లేకుండా మనం ముందు ఆర్డర్తో చెప్పచ్చు. ఇన్కేస్ మీరేం చేస్తున్నారంటే ఇలా కుదరట్లేదు కదా అని దీన్ని తీసుకొచ్చి దీంతో గుణించేస్తున్నారు. చాలామంది చేస్తున్నారంటే 1 × 0 ఇలా వెళ్తున్నారు. 1 × 0 తర్వాత -1 × +1 అని ×1 అని +2 × 2 అని రాస్తున్నారు. ఇలా రాయకూడదండి. ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ విధానం కాదు. మీరు అలా చేయకూడదు. మీరు రోతో కాలంకి వెళ్ళాలి. ఈ రోతో ఈ కాలం రావాలి. అలా మనకు కుదురుతలేదు కాబట్టి ఇక్కడ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాం. లేదంటే దీని ఆర్డర్ చూడండి, 3 rows 2 columns. దీని ఆర్డర్ చూడండి 3/3. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ అండి సెకండ్ మ్యాట్రిక్స్లో. అది చేత బి ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అండి. బి అనేది నిర్వచించబడదని చెప్తాం తెలుగు మీడియంలో. బి అనేది నిర్వచించబడదు. మల్టిప్లికేషన్ అనేది ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఒకేలా ఉంటుంది. ఇక్కడ దెన్ ఫైండ్ అన్నాడు అంతే అండి. ఫైండ్ అంటే కొనుక్కోమని, ఏబిని బి అని ఫైండ్ అవుట్ చేయమని. ఛార్జింగ్ చూడు, ఛార్జింగ్ ఆప్ ఆప్ ఆప్. ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం అండి, సెకండ్ ప్రాబ్లం రేపు చేయండి అండి. సెకండ్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది 1 -2 3 2 3 -1 తర్వాత -3 1 2 అని. బి ఈక్వల్ టు 1 0 2 0 1 2 1 2 0 అని ఇచ్చాడు. ఇస్తూ దెన్ examine whether A and B commutative with respect to multiplication of matrices అన్నాడు. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ప్రకారం ఇవి కాంపిటేటివ్ అవుతున్నాయని అడిగాడు. నేను ముందే చెప్పాను మీకు కాంపిటేటివ్ అవ్వదని. కాంపిటేటివ్ 80% అవ్వదని చెప్పాను ముందే ఫార్మర్స్లో. 80% కాంపిటేటివ్ అవ్వదు. అంటే ఎప్పుడు కాంపిటేటివ్ అవుతుందంటే అండి, ఒక యూనిట్ మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు A × I అయినప్పుడు ఇది కాంపిటేటివ్ అవుతుంది. కానీ అక్కడ యూనిట్ మ్యాట్రిక్స్ మళ్ళీ అవుతుందండి, ఇంకెక్కడ అవ్వదు. కాంపిటేటివ్ అవుతుందంటే ఎక్కడైనా సరే కాంపిటేటివ్ అవ్వాలి. ఏదో ఒక చోట అయితే మాత్రం కాంపిటేటివ్ అని చెప్పకూడదండి. ఎక్కడ ఒక్క చోట అవ్వకపోయినా అది కాలేనట్టు లెక్క. అయితే ఇక్కడ చూడండి, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. దెన్ ఎగ్జామైన్ వెదర్ ఏ అండ్ బి ఆర్ కాంపిటేటివ్ అవుతుందేమో మనం పరీక్షించమన్నాడు. తెలుగులో ఏంటంటే ఏబీలో 2 ఏమవుతున్నాయంటే వినిమయం అవుతున్నాయా,
వినిమయం అవుతున్నాయా పరీక్షించండి అంటే పరిశీలించమన్నాడు మనల్ని. ఎగ్జామైన్ వెదర్ ఏ అండ్ బి ఆర్ కాంపిటేటివ్ అవుతున్నాయేమో పరీక్షించండి. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే మాత్రికల గుణకారం దృష్ట్యా విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ యొక్క మల్టిప్లికేషన్ ప్రకారం ఇవి రెండు కాంపిటేటివ్ అవుతున్నాయా అని అడిగాడు. ఎట్టి పద్ధతులు అవ్వండి. అయినప్పటికీ కూడా ఏబిబిఏ ఫైండ్ అవుట్ చేయాలి. మనం కాంపిటేటివ్ అవుతున్నాయా లేదని తెలియాలంటే కాంపిటేటివ్ అవుతున్నాయా లేదంటే ఏబిబిఏ కట్టాలి. అంటే మనకి ఏబీ కానీ బిఏ కానీ కట్టమని చెప్పలేదు. కాంపిటేటివ్ అంటే అర్థం ఏంటంటే ఏబీని బిఏని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ ఏబి మనం రాసుకుంటూ వద్దామండి. ఏ ఇంటూ బి అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఉన్నాయి కదండి, డైరెక్ట్గా రాస్తున్నాను నేను. బిఏ వచ్చినప్పుడు రాస్తాను. ఈ రోతో కాలం అండి. అంటే ఇక్కడ చూడండి 1 into 1 తర్వాత ఇక్కడ మైనస్ ఉంది. యాక్చువల్ ప్లస్ -2 into 0 అనమాట అండి. +3 into 1 ఈ విధంగా ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంకి వెళ్ళాను నేను. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంకి వెళ్ళడం జరిగిందండి. ఇచ్చిన మ్యాట్రిక్స్ 1 0 2 1. అయితే ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిన తర్వాత ఫస్ట్ రోతో సెకండ్ కాలంకి 1 into 0 -2 into 1 +3 into 2 ఈ విధంగా ఫస్ట్ రోతో సెకండ్ కాలం కూడా అయింది. చూడండి ఇక్కడ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది, గ్యాప్ ఇచ్చాను. ఫస్ట్ రోతో సెకండ్ కాలం అయింది, గ్యాప్ ఇచ్చాను. ఫస్ట్ రోతో థర్డ్ కాలం కూడా ఉంది. థర్డ్ కాలం అంటే థర్డ్ కాలం దాకా రావాలి. 1 into 2 -2 into 2 +3 into 0. ఒకవేళ ఇంకొక కాలం ఉందనుకోండి అక్కడ కూడా రాయాలి అదే రోలో, కానీ లేదు కాబట్టి అక్కడతో ఆపేసుకోవచ్చు. ఇక్కడ 1 into 2 -2 into 2 +3 into 0. నెక్స్ట్ అండి సెకండ్ రోతో స్టార్ట్ చేయాలి. సెకండ్ రోతో స్టార్ట్ చేస్తే 2 into 1 అంటే ఫస్ట్ కాలంలో వస్తుంది అనమాట. 3 into ఇక్కడ 0 ఉంది, 0 ప్లస్ మైనస్ అండి. ఇక్కడ ఎందుకంటే మైనస్ అవుతుంది కానీ -1 into ఇక్కడ 1 అండి. అలాగే ఇక్కడ వచ్చే ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటాయండి. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇవి ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ 2 into ఆటోమేటిక్గా 0 వస్తుంది, +3 into ఇక్కడ 1 రావడం జరుగుతుందండి. 3 into 1 తర్వాత మీకు వచ్చేటువంటి ఈ రోతో మళ్ళీ వేస్తున్నాం కాబట్టి -1 into 2 అండి. 2 into 0 సెకండ్ కాలం వేస్తున్నాం. 3 into 1 -1 into 2. నెక్స్ట్ అండి ఇదే రోతో థర్డ్ కాలం అండి. 2 into 2 +3 into 2 -1 into 0. ఇలా సెకండ్ రోతో 3 కాలమ్స్ కూడా మల్టిప్లై చేసి సెకండ్ రోలో ఫస్ట్ కాలము థర్డ్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం వేస్తారండి. థర్డ్ రో అండి -3 into 1 ఫస్ట్ రో కాలం మల్టిప్లై చేస్తున్నాను, +1 into 0 +2 into 1 అండి. నెక్స్ట్ అండి -3 into 0 సెకండ్ కాలం ఫస్ట్ థర్డ్ రోతో సెకండ్ కాలం అండి. 3 into 0 +1 into 1 +2 into 2. తర్వాత థర్డ్ రోతో థర్డ్ కాలం -3 into 2 +1 into 2 +2 into 0. ఈ విధంగా మీకు 3 రోస్ని 3 కాలమ్స్తో మల్టిప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఏబీ కడుతున్నాం కదా, ఏబీలో సింప్లిఫికేషన్ అన్నమాట. 1 into 1 1 -2 -0 +3 ఇలా ఫస్ట్ వన్ ముందు కంప్లీట్ చేసుకుంటే వెళ్ళాలండి. 1 into 0 0 -2 +6 తర్వాత 1 into 2 -4 +0. ఆ విధంగా ఫస్ట్ రో కంప్లీట్ అయింది. సెకండ్ రో కూడా సింప్లిఫై చేస్తున్నాం. 2 into 1 2 +3 into 0 0 -1 +2 into 0 0 +3 -2. కానీ గ్యాప్ ఇచ్చుకుని చూడాలండి, లైన్గా రావాలి, ఇలా వెళ్ళిపోకూడదు. 4 +6 -0 తర్వాత -3 +0 +2 తర్వాత 0 -0 +0 ఒకటి అండి. 1 +4 -6 +2 +0. మీకు సింప్లిఫై చేస్తే వాల్యూ 1 +3 4 అవుతుంది. ఇక్కడ -2 +6 కాబట్టి 4 వస్తుందండి. 2 - 4 అంటే -2 వస్తుంది. 2 - 1 అంటే 1 అండి. 3 - 1 అంటే 1. 4 + 6 అంటే 10. -3 + 1 అంటే -1. 1 + 4 అంటే 5. -6 + 2 అంటే -4. ఒకసారి ఆన్సర్ వెరిఫై చేద్దామండి ఈ ప్రాబ్లంలో.
మీకు వచ్చే ఆన్సర్ 4 4 -2 1 1 10 -1 5 -4 ఈ విధంగా ఏబీ రావడం జరిగింది. ఏబీని ఫైండ్ అవుట్ చేస్తాం. మీరు ఏబీని గుర్తుపెట్టుకోండి. ఏబీ వాల్యూ ఏమొచ్చిందో గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకి ఏబీ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చిందో చూడండి. మీరు ఏబీ ఈక్వల్ ఇక్కడ బిఏని ఫైండ్ అవుట్ చేస్తాను. నాకు ఏబీ ఏమని వచ్చిందంటే అండి, మనకు వచ్చిన వాల్యూ ఏబీ ఈక్వల్ టు 4 4 -2 1 1 10 -1 5 -4 అని వచ్చింది. ఎందుకంటే ఇందులో ఏ ఒక్కటి తేడా వచ్చినా మనకి రాంగ్ వచ్చినట్టే అండి. అని చేత మనం పక్కన ఏబీని ఫైండ్ అవుట్ చేసి రాశాను. ఏబీ వాల్యూ అది. ఇప్పుడు బిఏ వాల్యూ కొడతాను. ఇక్కడ అరేంజ్ చేసేస్తున్నాను కాబట్టి బిఏ ఇక్కడ ఏబీ ఉండదు. అని చేస్తున్నాను మీ పక్కన రాశానండి ఏబీ. తర్వాత బిఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. బి ఇంటూ ఏ అనమాట. ఇప్పుడు బి ఫస్ట్ రాయాలి. 1 0 2 0 1 2 1 2 0 ఇంటూ 1 -2 3 2 3 -1 -3 1 2. దీనికి మల్టిప్లికేషన్ విధానం ఎప్పుడు ఒకటేనండి. ఏది చేసినా మల్టిప్లికేషన్ విధానం ఒకటే. అది సింప్లిఫికేషన్ డైరెక్ట్గా చేస్తున్నాను. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం 1 × 1 1 ప్లస్ 0 × 2 0 ప్లస్ ఇక్కడ 2 × -3 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది -6. ఈ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం కంప్లీట్ అయింది. తర్వాత ఫస్ట్ రోతో సెకండ్ కాలం -2 ప్లస్ 0 × 3 0 ప్లస్ 2 × 1 2. అలాగే థర్డ్ రో ఫస్ట్ రోతో థర్డ్ కాలం +3 -0 ప్లస్ 4. ఈ విధంగా రాసుకుంటూ వచ్చేస్తాం. నెక్స్ట్ సెకండ్ రోతో 0 × 1 0 ప్లస్ 1 × అంటే నేను ఫస్ట్ రోతో సెకండ్ రోతో ఫస్ట్ కాలం చేస్తున్నాను +2 ప్లస్ 2 × -3 ఉంది కాబట్టి -6. 0 × -2 0 ప్లస్ 1 × 3 3 ప్లస్ 2 × 1 2. తర్వాత 0 × 3 0 1 × -1 -1 ప్లస్ 2 × 2 ప్లస్ 4 అవుతుంది. తర్వాత థర్డ్ రోతో 1 × 1 1 ప్లస్ 2 × 2 2 4 ప్లస్ 0 × -3 -0. తర్వాత 1 × -2 -2 ప్లస్ 2 × 3 6 ప్లస్ 0 × 1 0 అవుతుంది. తర్వాత 1 × 3 3 2 × -1 -2 ప్లస్ 0 × 2 0. టోటల్గా వాల్యూ యాడ్ చేస్తే -1 -6 ఉంది కాబట్టి -5 -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 0 3 0 ఉంటే 3 + 4 7. తర్వాత 2 - 6 -4 ఇక్కడ 3 + 2 5 -1 + 4 3 1 + 4 5 తర్వాత 4 ఇక్కడ 1. ఈ విధంగా మీ మ్యాట్రిక్స్ -5 0 7 -4 5 3 5 4 1. ఇక్కడ మీకు ఏబీ వచ్చింది, బిఏ వచ్చింది. మీరు ఎగ్జామైన్ చేయండి. ఏబీ వాల్యూ అక్కడ ఏముందో చూడండి, బిఏ వాల్యూ ఏముందో చూడండి. రెండు ఈక్వల్ అవ్వలేదు. ఏబీలో ఫస్ట్ -5 అంటే అక్కడ 4 ఉంది. ఒక్కటి తేడా వస్తే చాలండి, ఇంచుమించు అవ్వలేనంటే. అంచేతన మీరు ఏబీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ అని రాయడం జరుగుతుంది. ఏ అండ్ బి ఆర్ నాట్ కాంపిటేటివ్ అని రాయడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం ఏమనుందంటే ఇఫ్ ఏ ఈక్వల్ చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్కి I, 0 0, -i then show that తెలియడం చూపింది మనడు A² = -i అండి. ఇక్కడ -i అంటే యూనిట్ మ్యాట్రిక్స్ అని అర్థం అండి. క్యాపిటల్ -i అంటే I అంటే యూనిట్ మ్యాట్రిక్స్. అయితే ఇక్కడ A² ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి చెప్తాను సొల్యూషన్లో. A² ఫైండ్ అవుట్ చేయాలండి. A² = A × A అని అర్థం అండి. ఏని ఏతో మల్టిప్లై చేయాలి. ఏ అంటే మనకేముందండి I 0 0 -i ఇంటూ I 0 0 -i. ఒకసారి రాసి చూపిస్తున్నానండి. I × I ఏమవుతుందండి I² అవుతుంది.
ఐ స్క్వేర్, తర్వాత ప్లస్ 0, 0 ఇంటూ 0 0 వస్తుంది. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయింది. ఫస్ట్ రోతో ఐ ఇంటూ 0 0 మైనస్ ఐ ఇంటూ 0 0 అంటే ఐ ఇంటూ 0 0 0 ఇంటూ మైనస్ ఐ మైనస్ 0, తర్వాత 0 ఇంటూ ఐ 0, తర్వాత మైనస్ ఐ ఇంటూ 0 మైనస్ 0, తర్వాత 0 ఇంటూ 0 0 మైనస్ ఐ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్. మీకు నేను కాంప్లెక్స్ నెంబర్స్ ఫస్ట్ వీడియోలో మ్యాట్రిసెస్ డెఫినేషన్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయో చెప్పాను. అక్కడ స్మాల్ ఐ స్క్వేర్ అంటే ఇమేజినరీ నెంబర్ -1 అని చెప్పాను. స్మాల్ ఐ స్క్వేర్ అంటే ఎంత అన్నానండి? -1 అని చెప్పాను. అంచేతన ఇక్కడ నేను -1 ప్లస్ 0 అంటే మామూలుగా -1 ప్లస్ 0 0 0 0 ప్లస్ -1 అని రాస్తాం. దీన్ని సింపుల్గా -1 0 0 -1 అంటాం. దీని నుంచి మైనస్ వాల్యూ కామన్ తీస్తే మైనస్ అంటే 1 కామన్ తీసినట్టు అండి. ఇక్కడ 1 0 0 1 ఇది యూనిట్ మ్యాట్రిక్స్. మీకు యూనిట్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ చెప్పాను. I2 యూనిట్ మ్యాట్రిక్స్ అని చెప్పాను. ఇది -I అని రాస్తున్నాం. అంటే ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేశాను, -I అని వచ్చింది. ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే -I, ఇక్కడ మైనస్ని కామన్ తీసి రాశాను. ఇది ఏ స్క్వేర్ ఈక్వల్ టు మీకు I అనేటువంటి I అండి. ఓకే.